ఏండోయ్ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాస్ రూమ్ టు కిచెన్. ఏం చేస్తున్నారంతా? నేనండి మీ గోదావరి పిల్లని. మాది ఈస్ట్ గోదావరి అండి, రాజమండ్రి. మీకు తెలుసా? రాజమండ్రి అండి మాది. నేను గెట్టడి విత్ని 7 రోజులు ఛాలెంజ్ చేశాను కదండి, దాని గురించి ఓ పాలు మాట్లాడేసుకుందాం రండి. ఫస్ట్ స్కూల్కి సింపుల్ హెయిర్ స్టైల్ అండి, చాలా సింపుల్ హెయిర్ స్టైల్ అండి. నా పిచ్చుగూడికి ఒక 2 పిచ్చుకలు తెస్తే కాపురం చేసి 4 పిల్లలకి అంటాయండి. ఆ పిచ్చుగూడు అండి, ఆ పిచ్చుగూడు నా చిక్కు తీసుకొని పొద్దున్నే పరిగెట్టేటప్పటికి నా తల ప్రాణం తోక్కొస్తుందండి. ఆ పిచ్చుగూడికి ఏదో నానా తంటాలు పడి ఆ హెయిర్ స్టైల్ అలా కానిస్తానండి రోజు. దానికి టైం అయిందండి. అప్పటికే టైం అయితే పరుగుని వెళ్ళానండి. అలా ఫస్ట్ రోజు కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ రోజు హెయిర్ స్టైల్ మన కష్టమైన హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిందండి. రెండో రోజు అవుట్ఫిట్ ఆడవాళ్ళకి ఇష్టమైంది అదే కదండి మరి. అదేనా కదా అవుట్ఫిట్. ఎన్ని చీరలు ఉన్నా ఎన్ని నగలు ఉన్నా అండి, మళ్ళీ కొత్తదనం కోరుకుంటానే ఉంటామండి నగలు చీరలోని. అవుట్ఫిట్ అండి పీచ్ కలర్ అండి, నాకు ఇష్టమైన కలర్ అండి. అది కావాలని తీసుకున్నానండి. నేను ఏం వేసుకుంటానండి దగ్గర పెట్టుకుని ఇలా అనగానే అలా అవుట్ఫిట్ వేసుకుని కనిపిస్తాను చూడండి. వెంటనే వచ్చేతాను. ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్. చిటికేసాను చూడండి, వెంటనే అవుట్ఫిట్ మార్చుకొచ్చాను లేదా. మా ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోవాలండి. చక్కగా అయిపోయిందండి, అలంకరించేసుకుంటున్నాను. టైం అయిపోతుందండి అప్పటికి. ఇలాగని చేస్తా వెళ్తే హాఫ్ డే శాలరీ కట్ చేస్తారండి మాకు. చూడండి నేను ఏం పెట్టుకుంటాను అనేది మీకు ముందరే చూపించేస్తున్నాను. అలా సింపుల్గా కానిచ్చానండి రెండో రోజు కూడా. వాచ్ మాత్రం ముఖ్యమండి, టైం చూసుకోవద్దు. కుంకుమ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అలా సింపుల్గా కానిచ్చేసానండి. మరి రెండో రోజు చూడండి కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా ముచ్చటగా 3 రోజుల్లోకి అడుగు పెట్టేస్తున్నామండి. అన్నిటికంటే మా ఆడవాళ్ళకి స్కిన్ కేర్ ఇంపార్టెంట్ అండి. మెయిన్ స్కిన్ బాగుండాలి కదండి, జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి. అందుకండి ఫస్ట్ టోనర్ రాశానండి, రెండో సిరం అండి, మూడోది మాయిశ్చరైజర్ అండి. చూడండి ఎలా గంతులేస్తున్నాను. ఇది నాలుగోది వెంటనే సన్ స్క్రీన్ అండి. మెయిన్ సన్ స్క్రీన్ ముఖ్యం మిగిలండి. ఎందుకండి ఈ ఎండకి ట్యాన్ అయిపోతాం కదా మరి, అందుకనండి మెయిన్ సన్ స్క్రీన్ అండి. ఏషియన్ పెయింట్ కొట్టానులేండి, మళ్ళీ తుడిచేసాను అనుకో. తర్వాత పౌడరు హిమాలయ బేబీ పౌడర్ అండి. తర్వాత లిప్ బామ్ అండి, కాటికి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బర్రికలు కదండి, ఆ బర్రికలు కాటికి ఇంపార్టెంట్ అండి. స్టిక్కర్ కుంకుమ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగ శుభ్రంగా ముచ్చటగా 3వ రోజు కూడా కంప్లీట్ చేసుకొని వెంటనే 4వ రోజులకు అడ్డు పెట్టేశానండి. చూడండి సంచి, మా గోను సంచి, అది లేకపోతే మాకు రోజులు గడవండి. మా గోను సంచి, ఆ గోను సంచిలో ఎన్ని పెడతానో చూడండి. ఇప్పుడు బాక్సులు, లంచ్ బాక్సులు అని, స్నాక్స్ బాక్సులు అని, ఈ బాక్స్ అని, ఆ బాక్స్ అని, మొత్తం లోపల కబోర్డ్లో ఉన్న బాక్సులు అన్నీ తీసుకొచ్చి మా గోను సంచిలో వేసారండి. ఆకలేద్దండి మధ్యలో. అలాంటి ఫ్రూట్స్ తింటే బలం వస్తుంది అన్నమాట. పిల్లల్ని అరిసి బలం వస్తుంది అనమాట. ఆ ట్యాబ్ లేకపోతే మాకు ఇక్కడ స్కూల్లో ఏం చెప్పడానికి ఉండదండి. మెయిన్ ట్యాబ్ అండి. అలా జిప్పేసేసుకుని ఆ గోను సంచిని సంకలో పాడేసుకుని చూడండి ఎలా రెడీ అయిపోయాను. 4వ రోజు కూడా అదిగో సంకలో పాడేసుకుని వెళ్తానికి రెడీగా ఉన్నానండి శుభ్రంగా. ఇలా 4వ రోజు కూడా కంప్లీట్ చేసుకున్నానండి. చూడండి అదిగో గోను సంచి చేసుకుని రెడీగా ఉన్నాను. 4వ రోజు కూడా కంప్లీట్ చేసుకుని 5వ రోజులకు అడుగు పెడుతున్నానండి. చూడండి ఇలా 5వ రోజులకు అడుగు పెట్టేసానండి. ఫుల్ వర్షం అండి 5వ రోజున. ఇప్పుడు ఈ వర్షాకాలం హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదండి. ఈ వర్షాకాలం అనే కాదండి, టీచర్లకి చాలా హెల్త్ ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఏదో ఒక హెల్తీ ఫుడ్ చేసి పెడతానండి. మా అబ్బాయికి ఏదో ఒక హెల్తీ ఫుడ్ కావాలండి. ఒకరోజు ప్రౌట్స్ అని, ఒకరోజు శనగలని, ఒకరోజు బఠానీలని ఇలా నానబెట్టి చాట్ కింద చేస్తారని చాలా ఇష్టంగా తింటాడండి. మరి చూడండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు చూసారా, చక్కగా కొత్తిమీర దట్టించుకుని మరి చేసుకుని తింటే ఉంటుంది నా సావరంగా. అబ్బబ్బబ్బబ్బబ్బా స్వర్గమే అండి మరి. చూడండి ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, కొత్తిమీర వేసి తర్వాత మళ్ళీ చాట్ మసాలా ఉండే మెయిన్ చాట్ మసాలా కొంచెం వేసానండి.
వేసిన తర్వాత మరి కొంచెం స్పైసీ ఉండాలి కదండి. ఆ స్పైసీకి కొంచెం కారం జల్లుతున్నాను చూడండి. మరి కోసంత కారం జల్లుతున్నాను చూడండి. అదిగో జల్లుతున్నానా, కోసంత కారం జల్లి తర్వాత మళ్ళీ వెంటనే మూతట్టేసానండి. కారం ఎక్కువ తినకూడదండి. మనకు అసలు ఇప్పుడు నేను చేసే జాబ్కి కారం ఎక్కువ, అసలు చాలా తక్కువ తినాలండి. అలా శుభ్రంగా కలిపేసుకుని మా అబ్బాయికి పెడితే ఏమన్నాడు మీరే చూడండి. ఓ పాలు లుక్కేయండి ఏమన్నాడు. నాకు పెట్టానండి. సూపర్ అంట, మా వాడు సూపర్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడండి. అది సూపర్ ఉందో లేదో తెలియదు, వీడియో కోసం అన్నాడో తెలియదండి. అలా 5వ రోజు కంప్లీట్ చేసుకుని 6వ రోజు అండి హెల్త్ కేర్ మెయిన్ ఇంపార్టెంట్ అండోయ్. రోజులు బట్టి చాలా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కదండి, మరి దాన్ని కాపాడుకోకపోతే చాలా కష్టం అండి. మెయిన్ హెల్త్ కేర్ చూసుకోవాలి. పొద్దున్నే లేస్తానండి, 6ంటికి లేచి ఒక 10 నిమిషాలు ఇలా ఎక్సర్సైజ్ చేస్తానండి. కన్ఫామ్గా ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్కువ చేసేలేండి, ఒక 5 ఎక్సర్సైజ్లు చిన్న చిన్నవి. ఒక్కొక్క ఎక్సర్సైజ్ 10 సార్లు చేస్తే చాలండి. ఒక 5 మినిట్స్ అయిపోద్ది. ఎక్సర్సైజ్ అయిన వెంటనే చూడండి, పైకి కిందకి చూసారా, ఇలా చేస్తారండి. ఎక్సర్సైజ్ అయిన వెంటనే ఒక గ్లాసు నీళ్ళు మరగనిచ్చేస్తాను. శుభ్రంగా బుడబుడలాడేలాగా మరగనిచ్చుతారండి. మరగనిచ్చి ఆ వేడిగా ఉన్న నీళ్ళని శుభ్రంగా తాగుతారండి. చూడండి, గ్లాసులో పోసుకుని కూర్చుని ప్రశాంతంగా వేడిగా నీళ్ళని ప్రశాంతంగా తాగుతారండి. తాగేటప్పటికి లోపల గుడగుడలాడుతుందండి. తర్వాత అన్నీ కానిచ్చుకొని ప్రశాంతంగా స్నానం చేసి వెంటనే పూజ మొదలెడతారండి. మెయిన్ దేవుడు ముఖ్యమండోయ్. ఎందుకంటే అండి, మెయిన్ ఆయన వల్లే కదండి మనం ఇలా ఉన్నాం. ఆయన ప్రార్థించుకోవాలి కదండి. మనకేదో మనం ఉన్న జీవితంలో ఆయనకు ఒక మెయిన్ పార్ట్ ఇవ్వాలి కదా. మీరు కూడా బాగుండాలని పూజించాలండి. మీరు నా మీద ప్రేమ చూపించాలని, సపోర్ట్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని అన్నీ కోరుకున్నాను. నా హెల్త్ బాగుండాలని అన్నీ కోరుకున్నానండి. ప్రశాంతంగా ఇలా దీపారాధన చేసుకొని పొద్దున్నే లేచి పూజ చేసుకుంటాం. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇలా చక్కగా పూజ చేసుకొని 6వ రోజు కూడా కంప్లీట్ చేసుకొని చక్కగా లాస్ట్ డే 7వ రోజులోకి అడుగుపెట్టానండి. 7వ రోజు ఆదివారం అన్న మాటే కానీ ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోద్దో తెలియదండి. 7వ రోజు సగం పూట అంతా పడుకోవడానికి సరిపోద్దండి, సగం పూట అంతా క్లీనింగ్కి సరిపోద్దండి. మెయిన్ హెల్త్ కేర్ ఇంపార్టెంట్ కదండి. హెల్త్ కేరు స్కిన్ కేర్ ఇంపార్టెంట్ కదా. జుట్టు ఈ మధ్యన అందరికీ అంతే అండి, ఆడవాళ్ళకి పెచ్చులా ఊడిపోతుంది. అందుకని జుట్టుకు అంత మెంతిపిండి రాసానులేండి, అంతా గట్టిగా ఉంటుందని. తర్వాత పక్క సర్దుకొని నీట్గా స్కిన్ కేర్ కూడా ఇంపార్టెంట్ కదండి. వారానికి ఒకసారి ఏదో అట్లా పోతానులేండి, ఏదో ఒక పేడ. తర్వాత గ్యాస్ స్టవ్ గిన్నెలు సర్ది పెట్టుకొని తర్వాత ఊడ్చుకొని తడిగుడ్డ పెట్టుకున్నానండి. అలా నడుము పట్టేసిందండి. అలా పైకి లేవడానికి అరగంట పట్టిందండి. చిన్నగా చేసుకొని మరి అంతా పెట్టుకున్నాను కదండి. హెడ్ బాత్ చేసి ప్రశాంతంగా కూర్చున్నాను బయట వర్షం పడుతుంటే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలే న్యూ సబ్స్క్రైబరు, న్యూ ఛానల్ సపోర్ట్ చేయండి. మరి బాయ్.